అందరం సమానమే అని చెప్తున్నారు కదా. అవును. ఇప్పుడు భారతదేశంలో ఏమంటారు, అన్ని మతాలు సమానమే అంటారు. ఎక్కడండి సమానం? ఏ దేశంలో వక్ఫ్ బోర్డు లేదు. మీరు తీసుకోండి, దేవాలయానికి వచ్చే వరకు కరెంట్ ఛార్జీలు ఉంటాయి. మీరు చూసుకోండి మొత్తం మీద. ఓకే. ఒక చర్చికి వెళ్ళండి, ఒక మసీదుకి వెళ్ళండి, ఉండదు. ఒక నెల కరెంట్ బిల్లు మనం కట్టలేదు అనుకోండి, అంటే నేను ఇప్పుడు తప్పనుకోకూడదు, చెప్పాలి, ఇవన్నీ చెప్తుంటాను. ఒక 2 నెలలు మన కరెంట్ బిల్లు కట్టకపోతే కట్ చేస్తాడు వచ్చి. అవునా? ఖచ్చితంగా. పాత బస్సులో కట్టకపోతే కట్ చేస్తాడా వెళ్ళి? చేయడు. మన సభ పెట్టుకోవాలి, మన పండగ చేసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి. మీరు చూడండి, అవును. వాళ్ళ దానికి ఏమైనా పర్మిషన్ తీసుకుంటారా? గణపతిని పెట్టుకోవాలంటే ఎంక్వైరీలు చేస్తూ ఉంటారు వచ్చి. మీరు చూడండి, మీడియాలో ఉంటారు, నేను చెప్పనక్కర్లేదు. ఎంతమంది వస్తారు, ఏం కథ, ఎక్కడ అన్ని పర్మిషన్ తీసుకోవాలి. అలీం సెంటర్లు పెడతారు. మీరు చూడండి, రోడ్ల మీద ఎన్ని ఉంటాయో, ఏవో అన్ని కలిపి పెడుతుంటారు కదా. రంజాన్ అప్పుడు పెడుతుంటారు కదా, వాళ్ళందరూ పర్మిషన్ తీసుకుంటున్నారా? ఎక్కడ ఉంది సమానత్వం చెప్పండి? ఒక 500 సంవత్సరాలు మనం కష్టపడితే గానీ రాముడి గుడి కట్టుకోలేదండి. అధిక దేశం, హిందూ దేశమైన జనాభాలో ఉండి 500 సంవత్సరాలు కష్టపడితే గానీ ఆ దేవాలయం నిర్మాణం కాలేదు. దాని మీద ఎంతమంది లాయర్లు పెట్టారో, మీకు ఎవరు పెట్టారో కూడా ఇంతవరకు తెలుసు. అఖండ భారతం సరోవరం వరకు మనదే ఉండేది. ఎవరు ఇచ్చారో మీకు నేను చెప్పనక్కర్లేదు. కొన్ని చట్టాలు తెచ్చారు హిందువులకు వ్యతిరేకంగా. నా ఒక్కరికే కాదు, హిందువులకు వ్యతిరేకంగా కూడా చట్టాలు చాలా వచ్చాయి. ఎవరు కొందరు అడ్డుకున్నారు, అలా కొన్ని ఆగాయి. ఇప్పుడు నిన్న కూడా చూశారు తమిళనాడులో, మీరు వినే ఉంటారు, త్రిపురం కుండ్రం అని మధురై పక్కనే ఉంటుంది, 8 కిలోమీటర్లు. సుబ్రహ్మణ్య క్షేత్రంలో ప్రధాన దైవం 6 క్షేత్రాల్లో ఒకటి అది. మధురైకి 8 కిలోమీటర్లే. అక్కడ కొన్ని సంవత్సరాలుగా కొండపైన దీపం పెడుతున్నారు. అరుణాచలం ఎలా పెడతారో అక్కడ ఒక కార్తీక దీపం పెడుతుంటారు. అక్కడ స్వామినాథన్, మీరు వింటారు, సుబ్రహ్మణ్యం స్వామినాథన్ జడ్జి గారు తీర్పిచ్చారు, ఏమని? పెట్టుకోవచ్చు, ఇది అనాదిగా వస్తుందని. అది సుబ్రహ్మణ్య క్షేత్రమే కదా, పైన దర్గా ఎలా వచ్చిందండి? మందిరాల మీద మసీదులు ఉన్నాయి తప్ప మసీదుల మీద ఎక్కడ మందిరాలు అయితే మీకు లేవు. ఇది చూసుకోండి. కాకపోతే మందిరాల మీద మసీదులు ఏర్పడ్డాయి. మసీదుల మీద కానీ పర మతస్థుల మీద కానీ ఎక్కడ మందిరాలు నాకు ఎంతవరకు కాశీ చూడండి, మధుర శ్రీకృష్ణ మందిరం చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, రాజమండ్రిలో మసీదు ఒకటి వెళ్ళండి తెలుస్తుంది. హంపి క్షేత్రం చూడండి, మీకు ఆనవాళ్ళు కనిపిస్తుంది. ఏమి చేశారు? అందరూ ఎక్కడ సమానము? అది హిందువులు తెలుసుకోవాలి. కొనే వస్తువు అంటే, నేను బైకార్ ముస్లిమ్స్ లో మంచి వాళ్ళు లేరు, క్రైస్తవులో మంచి వాళ్ళు అని చెప్పను. చాలా అబ్దుల్ కలాం నేను గౌరవిస్తాను, దండం పెడతా పొద్దున్న లేస్తే. అబ్దుల్ కలాం గారికి నేను నమస్కారం చేస్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పెద్ద సైంటిస్టు, రాష్ట్రపతి, ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. గొప్ప వ్యక్తి. నిజంగా చెప్పాలంటే చాలా ఉత్తముడు ఆయన. ఆయనకు నేను ఆయన మతానికి కానీ ఆయన ధర్మానికి, వేరే పరధర్మానికి నేను వ్యతిరేకం కాదు. కానీ పరధర్మం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్తారు. పరధర్మం, ఇప్పుడు ఒక ముసల్మాన్ ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా శుక్రవారం మసీదు తీసుకెళ్తాడు. అదే ఒక క్రిస్టియన్ అనుకోండి, ఆదివారం వస్తే మొత్తం అక్కడే ఉంటారు. పిల్లలు కూడా వెళ్తారు. అవునా? మీరు చూడండి, అంటే నేను చెప్తాను, మీరు చూస్తుంటారు. వాళ్ళ పద్ధతిలో వెళ్తారు, డ్రెస్ కోడ్ లో వెళ్తారు. మీరు చూడండి, ఒక ముసల్మాన్ మసీదుకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా 100 మందిలో ఉన్న టోపు పెట్టుకుంటాడు. మీరు చూడండి, హిందువులు 100 మంది ఉన్న టోపు పెట్టుకుంటాడు ఒక ముసల్మాన్. మత విశ్వాసానికి అంత గౌరవిస్తున్నాడు. క్రిస్టియన్ చూడండి, చర్చికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ బైబిల్ లేదా వాళ్ళ డ్రెస్ కోడ్ లో వెళ్తారు. వాళ్ళ కోడే ఉంటుంది చూడండి. కానీ హిందూ గుడికి వచ్చేటప్పుడు డ్రెస్ కోడ్ కాదు కదా, ఆడపిల్లలు జల వేసుకోరు, గుడికి వచ్చి బొట్టు పెట్టుకుంటారు. అప్పుడు దాకా బొట్టు కూడా ఉండదు. మన హిందువులు కొన్ని దేవాలయాలు డ్రెస్ కోడ్ వాడుతున్నారు, ఓకే ఒప్పుకుంటాను. ఇంటి కంపల్సరీ ఉంది కాబట్టికే వెళ్తున్నారు, లేదా లోపల రానివారుగా. తిరువనంతపురం ఉంది, పద్మనాభ స్వామి టెంపుల్ కంపల్సరీ డ్రెస్ కోడ్ ఉంది అక్కడ. మీరు చూడండి, రానివారు. తిరుపతిలో కూడా ఉన్నాయి, కానీ కొన్ని దర్శనాలకే ఉన్నాయి, అన్నిటికీ లేదుగా. ఇంటి దగ్గర ఉన్న దేవుడు దేవాలయం వెళ్ళినప్పుడు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ షార్ట్ల మీద వస్తుంటారు. మీరు చూడండి, కాకపోతే మీరు వీడియో తీసుకొచ్చినటువంటి ఇబ్బంది లేదు. నైట్ ప్యాంట్స్ ఉంటాయి అవి ఆడపిల్లలు కూడా అట్లే వస్తున్నారు. ఉన్నది చెప్తున్నాను, మీరు కావాల్సి చూసుకోవచ్చు. నేను చెప్పింది కాదు. ఒకవేళ కనుక నేను అమ్మ ఇట్లా రాకూడదు అంటే కోపంగా చూస్తారు. అంటే డ్రెస్ కోడ్ ఒకటి ఉండాలి. అంటే గుళ్ళో అందరూ భగవంతుడి కోసం వస్తారు అనుకోకూడదు. అందరూ దేవాలయానికి వచ్చినప్పుడు అందరూ దృష్టి ఒకే తిరిగా ఉంటుంది అనుకోవద్దుగా. మన డ్రెస్సును బట్టి మనం గౌరవిస్తారు, పద్ధతిగా ఉండాలి. అందులో ఇది భారతదేశంలో శక్తికి ఎంత గౌరవిస్తారంటే ప్రపంచ దేశాలన్నీ కూడా తల వంచుతాయి. రూపంలో అంటే వాడు వచ్చి దండం పెట్టాడు, ఇది భగవద్గీత పుట్టిన భూమి ఇది అని నమస్కారం పెడుతుంటారు. నాకు నచ్చేది ఏంటంటే, ఇప్పటికి కూడా మన ఊర్లలో ముసలమ్మలు ఉంటారే, గడపలకి ఇప్పటి వరకు బొట్టు పెడుతున్నారు. గడపలకి పెడుతూనే ఉంటారు. అది మన సంస్కృతి. పల్లెటూరులో చూడండి, మీరు ఇప్పటికి వెళ్ళి ఇప్పటికి కూడా ఉదయం చాంపి చల్లి బొట్టు పెట్టి వాళ్ళు బయటికి వెళ్ళాలంటే వ్యవసాయం చేసుకునే శక్తిమనులు ఎంత పని ఉన్నా సరే గడపకు బొట్టు పెట్టేందుకు బయటకు వెళ్ళారు. ఒక గడపనే మనం లక్ష్మీదేవిగా చూస్తాం. గడపను తొక్కనివ్వరు, కూర్చొనివ్వరు.